హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే శాసన నిర్మాణ ప్రక్రియ. ఈ శాసన నిర్మాణ ప్రక్రియ గురించి మనం బిట్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అయితే పార్లమెంటు బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏంటంటే శాసనాలను రూపొందించడమే పార్లమెంటు బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజ్యాంగంలోని 107 నుండి 122 వరకు గల నిబంధనల్లో శాసన నిర్మాణానికి సంబంధించిన విషయాలు వివరించబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 107 నుండి 122 వరకు గల నిబంధనల్లో శాసన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరించబడ్డాయి. ఓకే, ఈ రకంగా మనం ఇది ముఖ్యమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే ఆర్థిక బిల్లులు మినహా సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. ఓకే ఏంటి, ఆర్థిక బిల్లులు మినహాయించి మిగిలిన సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా సరే ప్రవేశపెట్టొచ్చు. అలాగే పార్లమెంటు బిల్లు ఆమోదం పొందకుండా అనగా 2 సభల్లో బిల్లు ఆమోదం పొందడమని భావించాలి. ఓకే, అర్థమైందిగా మీకు పాయింట్. పార్లమెంటు బిల్లు ఆమోదం పొందకుండా అనగా 2 సభల్లో బిల్లు ఆమోదం పొందడమని భావించాలి. ఓకే, తర్వాత పార్లమెంటుకు కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై చట్టాలు చేయడానికి అధికారం ఉంది. ఈ పార్లమెంట్కి ఏంటంటే కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అంతకుముందులో యూట్యూబ్లో నేను చెప్పాను కేంద్ర జాబితాకి ఎన్ని అంశాలు ఉన్నాయి, అదేవిధంగా చూస్తే ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అనేది నేను ఇంతకుముందులో యూట్యూబ్లో మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆర్థిక బిల్లులు, సాధారణ బిల్లులు అని 2 రకాలైనటువంటి బిల్లులు ఉంటాయన్నమాట. ఓకే, ఆర్థిక బిల్లులు, సాధారణ బిల్లులు అనే 2 రకాలైనటువంటి బిల్లులు ఉంటాయి. సాధారణ బిల్లులు మళ్ళీ ఏంటంటే ప్రభుత్వ బిల్లులు మరియు ప్రైవేటు సభ్యుని బిల్లు అనే 2 రకాలుగా ఉంటాయి. ఓకే ఏంటి, మనకి ఈ సాధారణ బిల్లులు, ప్రభుత్వ బిల్లులు అదేవిధంగా చూస్తే ప్రైవేట్ బిల్లులు అనే ఏంటి 2 రకాలుగా ఉంటాయి. తర్వాత నిబంధన 109 నుంచి 117 వరకు శాసన ప్రక్రియను వివరిస్తాయి. నిబంధన 109 నుండి మనకి 117 వరకు కూడా శాసన ప్రక్రియను వివరిస్తాయి. నిబంధన 109 ప్రకారం ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఏ నిబంధన ప్రకారం ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు అని కనుక మనల్ని అడిగితే 109వ నిబంధన ప్రకారం ఈ ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు. తర్వాత నిబంధన 111 ప్రకారం ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభల చేత ఆమోదం పొంది రాష్ట్రపతికి సమర్పించబడుతుంది. ఏంటి, ఏ నిబంధన ప్రకారం ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభల చేత ఆమోదించబడి రాష్ట్రపతికి చేరబడుతుంది అంటే 111 నిబంధన ప్రకారం అని మనం ఆన్సర్ చేయాలి. అలాగైతే ఇక్కడ సాధారణంగా ఒక బిల్లు చట్టంగా చలామణి కావడానికి, ఒక బిల్లు అనేది ఒక చట్టం కింద మారాలి అంటే అసలు మొత్తం ఎన్ని దశలు ఉంటాయంటే 7 దశలు ఉంటాయి. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ 7 దశలు ఉంటాయన్నమాట. ఏంటి, సాధారణంగా ఒక బిల్లు చట్టంగా చలామణి కావడానికి 7 దశలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ దశ ఏంటంటే మనకి ప్రవేశం. ఫస్ట్ దశ ఏంటి, ప్రవేశం. రెండోది వచ్చేసి మనకి ప్రథమ పఠనం. మూడోది వచ్చేసి మనకి ఏంటంటే ద్వితీయ పఠనం. నాలుగోది వచ్చేసి
నిర్ణయక సంఘ పరిశీలన. ఏంటి? నిర్ణయక సంఘ పరిశీలన. తర్వాత మనం చూస్తే నివేదన. ఐదోది వచ్చేసి నివేదన. ఆరోది వచ్చేసి మనకి తృతీయం. ఓకే, తృతీయ. 6 తృతీయ. 7ది వచ్చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర. 7 వచ్చేసి ఏంటంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగైతే మనకి పార్లమెంటు ఆమోదించేటటువంటి బిల్లులు ఏంటంటే సాధారణ బిల్లులు, ద్రవ్య బిల్లులు, ఆర్థిక బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లులు. ఇవన్నీ కూడా నేను దీనికి ముందల వీడియోలో చెప్పాను. దాని హెడ్డింగ్ ఏముంటుందంటే పార్లమెంట్ ఆమోదించే బిల్లులు అని ఉంటుంది. ఆ యూట్యూబ్ని మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా శాసన నిర్మాణం నుంచి ముఖ్యంగా వచ్చేటటువంటి బిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రకంగా చెప్పుకుంటే ఇంకోటి ఏంటంటే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఏదైనా నాకు చేశారంటే వీడియోస్ని షేర్ చేయడమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.